పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన్నా మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నా? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? 100% నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ కొట్టేస్తామన్న. ఎందుకోసం వేయాలనుకుంటున్నా? అన్న ఈరోజు పొద్దున ఒక వ్యక్తి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పండుకునే వరకు ప్రకృతిలో చూసే ప్రతి వ్యవస్థ కారణం నరేంద్ర మోదీ గారు అన్న. చూసుకున్నట్లయితే ఈరోజు ఇంటి ఒక సీసీ రోడ్ కానీ, ఒక ఎల్ఈడి బల్బు కానీ, మనం తినే ఉచిత బియ్యం కానీ, ఇవన్నీ నరేంద్ర మోదీ గారి వల్ల వస్తున్నాయన్న. అంతేగాక ఈరోజు ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పథకానికి వెళ్తే దాని 270 నుంచి 30 రూపాయల నుంచి ఈరోజు 300 రూపాయలు చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అన్న. అందుకోసం భారతీయ జనతా పార్టీకి వేస్తే భవిష్యత్తు తరాలు గిట్టంగా బాగుంటుందన్న. నేడు ప్రపంచంలోని భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థకు వచ్చిందన్న. ఆ ఆర్థిక వ్యవస్థను 3 నుంచి 1లోకి పంపించాలంటే నరేంద్ర మోదీ గారితో సాధ్యం. కాబట్టి అలా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశం కావాలంటే అది నరేంద్ర మోదీ గారితో మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారికి ఓటేయాలి. మన నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా గెలిపించాలి. చివరిగా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? నరేంద్ర మోదీ గారికి వేస్తామన్న. 100% నరేంద్ర మోదీ గారికి వేస్తాము. నరేంద్ర మోదీ గారికి వేయడమే కాదు, నాతో పాటు ఒక 100 మందికి నరేంద్ర మోదీ గారికి వేపిస్తాము. ఈ చేవెళ్ళ పార్లమెంట్ లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఆల్రెడీ గెలుపు నిశ్చయమైంది. దాన్ని మెజారిటీ పెంచే దిశలో అందరం కలిసి ప్రయత్నం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? నేను హిందూ ధర్మం కోసం ఓటేయాలనుకుంటున్నా. అది హిందూ ధర్మం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దాంట్లో పని చేసుకుంటూ ఆ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నా. ఎందుకోసం వేయాలనుకుంటున్నా బీజేపీ? ఇప్పుడు మన రామ మందిర నిర్మాణం చేసి 500 ఏళ్ల కళ. నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణం కోసం ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు రామ మందిర భూమి పూజ స్టార్ట్ అయిన నాటి నుంచి తీసుకోండి, మన రాష్ట్రంలో ఏ విలేజ్ తీసుకోండి, ఏ గ్రామ పంచాయతీ తీసుకోండి, ప్రతి ఊళ్ళో దేవి దేవతలకు ఒక శక్తి అనేది వచ్చింది. ప్రతి ఊళ్ళో బొడ్రాల పండుగ గాని, మళ్ళా ఆంజనేయ స్వామి గుళ్ళ కట్టడం గాని, అలా అనేకమైన విధాలుగా పూజలు చేసుకుంటున్నాం. అది చేస్తున్నాం అంటే ఆ పుణ్యము నరేంద్ర మోడీకే దక్కి. ప్రతి ఊళ్ళో పండుగ వాతావరణం ఏర్పడి అందుకు నరేంద్ర మోడీ ఈ రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరితోనూ ఒక్కొక్క రూపాయి చొప్పున 100 రూపాయల దాకా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. సొంత డబ్బులు పెట్టలే, పార్టీ డబ్బులు పెట్టలే, ఎవరితో 1 రూపాయి అడగదు. ప్రతి ఒక్క వ్యక్తితో, ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కొక్క రూపాయి వసూలు చేసి రామ మందిర నిర్మాణం కోసం ఈ రోజు డబ్బులు చేసి ఆ గుడి కట్టడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? నేను బీజేపీకి వేద్దాం అనుకుంటున్నా. ఎందుకోసం బీజేపీకి వేయాలనుకుంటున్నా ఓటు? బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నా అంటే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు ఎట్లున్నాయో దేశంలో ఉన్న యువత మొత్తానికి తెలుసు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది, చిన్న నుంచి పెద్ద వరకు. ఇప్పుడు రైతుకు ఇచ్చే 6,000 గాని, మరుగుదొడ్లు గాని, కరోనా టైంలో ఇచ్చిన 3 డోసులు గాని, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ గారి అభివృద్ధికి ఆయన అంటే అభిమానంతో ఆయన ఓటేయాలని అనుకుంటున్నాను.